నమస్తే రైతు సోదరులారా. రీసెంట్గా ఒక రైతు ఇది మాకు 2 ఎకరాలు పొలం ఎలా చేయాలనేసి మా దగ్గరికి వచ్చారు సలహాదారు తీసుకుని. అతను మా దగ్గర నుంచి ట్రైనింగ్ పొందాడు, సలహా తీసుకుంటున్నారు. ఇది కొత్త పొలం తీసుకున్నాడు 2 ఎకరాలు మేము ఏం చేస్తామంటే దున్నించేసి వదిలేమన్నాం. చిన్న జల్లు వర్షం పడింది, మామూలుగా దున్నించేసి వదిలేశాడు. మడకలు చేసుకున్నాడు. 2 ఎకరాలకి 6 మడకలు చేశాడు. 6 మడకలు చేసుకొని దాన్ని సపరేట్గాను చేసిన తర్వాత దున్నించి వదిలేసాం. అతనికి చెప్పాను దున్నించి వదిలేమన్నాను. ట్రాక్టర్తో దున్నించి వదిలేసాం. వదిలేస్తే ఇప్పుడు ఈ వర్షం పడింది. ఈ వర్షానికి మళ్ళీ కొద్దిగా చీపురు గడ్డిలా లేసింది. చూసారు గడ్డి, ఇది వీడ్ గ్రాస్ అంటారు. అంటే వాడి భూమిలోని ఏ గడ్డి లేగిస్తుంది, దున్నించిన తర్వాత వదిలేస్తే ఏ గడ్డి లేస్తుంది అనేది తెలిస్తే ఆ గడ్డి బట్టి మన భూసారం కూడా చెప్పచ్చు, భూమి పరిస్థితి ఏంటి కూడా చెప్పచ్చు ఆ గడ్డి బట్టి. సో గడ్డి తొందరగానే లేచింది అంటే భూమిలో తేమ ఉంది. ఒకటి చిన్న జల్లు ఏదో అప్పుడప్పుడు వర్షాలు పడ్డాయి. వర్షాలు పడితే ఈ 6 నెలలకి ఈ గడ్డి లేసింది. ఓకే, ఈ గడ్డి లేసింది కదా, గడ్డి ఇంకా వర్షం పడితే పచ్చగానే ఉంటుంది. ఈ గడ్డి అలా ఉన్నాయని చెప్పాను. దీన్ని మళ్ళీ ఏం చేయాలంటే మల్చింగ్ చేసి మనం మరోసారి ఇంకా గడ్డి లాగాలి కొద్దిగా. ప్రస్తుతానికి అయితే నేను ఇంకా చాలులే, ఈ గడ్డి ఈ ఎండిపోయిన గడ్డి ఉంది కదా మల్చింగ్ చేశాను. ఇప్పుడు వర్షం చిన్న వర్షాలు పడతాయి, జల్లులాగా తలంబ్రాల వర్షాలలాగా. ఇప్పుడు ఏం అవుతుందంటే భూమిలో ఉండే చెద ఉంటుంది, ఆ చెద వీటిని పట్టుకొని ఇదంతా డిజాల్వ్ చేసి మట్టిలోకి డిజాల్వ్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మట్టిలో సారం పెరుగుతుంది అన్నమాట. గడ్డే మళ్ళీ సారం పెరుగుతుంది. దీన్ని మళ్ళీ చేసేయాలన్నమాట, మళ్ళీ డ్రిల్లింగ్ చేయాలి. పైకి కింద పైకి మళ్ళీ లాగాలి. చేసి కొన్నాళ్ళు వదలమన్నాను. తర్వాత అయిపోయిన తర్వాత అది కొద్ది రోజులు వదిలితే ఒక 2 నెలలు తర్వాత కొద్దిగా మళ్ళీ దున్నించి మూడోసారి దున్నించి బెడ్ మేకింగ్ చేయమన్నాను. ఓకే, బెడ్ మేకింగ్ చేసిన తర్వాత అప్పుడు మనం పైపులు బిగిద్దాం, అంతవరకు ఏం బిగించదని చెప్పాను. ఇదే ప్రాసెస్. అతను మా దగ్గర ట్రైనింగ్ కూడా పొందారు సలహాదారులు. ఇప్పుడు అతని పొలం మేము చేస్తున్నాం. ఇలాంటి పొలాలు ఎవరైనా చేయమంటే చెప్తాం, సలహాలు చెప్తాం ఏం చేయాలనేది. సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే గడ్డి పెట్టి మన భూమిని కూడా పోల్చొచ్చు అన్నమాట. సారం